Dear friends and viewers, welcome back to our channel and VINAY KUMAR Basics of Physics. This is the right place to learn physics. Dear friends, as part of Eamcet preparation, we are discussing the previous year questions of different chapters. As part of that, in this chapter, I am going to discuss about the few previous year questions from the chapter of thermodynamics. థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ నుంచి మనకి మినిమం 2 మార్క్స్ సో కాబట్టి చాలా వెయిటేజ్ చాలా ఇంపార్టెంట్ స్కోప్ ఉన్నటువంటి చాప్టర్ థర్మోడైనమిక్స్. అటువంటి చాప్టర్లోని ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయబోతున్నాను. అట్ ద సేమ్ టైం డియర్ స్టూడెంట్స్, కొంతమంది అడిగారు ఒకే ప్లేలిస్ట్లో అన్ని చాప్టర్స్ ఉంచమని అడిగారు. కానీ నా ఛానల్లో నా ప్లేలిస్ట్లో ఏ చాప్టర్ అయితే కావాలో ఆ చాప్టర్ని ఎంసెట్ ఆబ్లిక్ అండ్ ఈఏపీసెట్ బై చాప్టర్ నేమ్. సో ఇట్లా మీకు ఏ చాప్టర్ నేమ్ కావాలో ఆ చాప్టర్ నేమ్ ప్లేలిస్ట్లో చెక్ చేసుకొని ఖచ్చితంగా దాంట్లో అన్ని వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం. బోర్డు మీద క్వశ్చన్ చూడండి. A monoatomic gas does 100 joules of work when it is expanded isobarically. How much of heat is given to the gas in this process? So a monoatomic gas does 100 joules of work. Monoatomic gas మనకి 100 joules వర్క్ చేస్తుందంట. ఎప్పుడు? when it is expanded isobarically, అంటే ఐసోబారిక్ ప్రాసెస్ జరుగుతుంది. ఐసోబారిక్ ప్రాసెస్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఇన్ విచ్ ద ప్రెషర్ ఈస్ రిమైన్స్ కాన్స్టెంట్, దట్ ఈస్ వాట్ వి కాల్ ఐసోబారిక్ ప్రాసెస్. సో ఇక్కడ మరి ఆ గ్యాస్ కొంత వర్క్ చేయాలంటే హౌ మచ్ ఆఫ్ హీట్ ఈస్ గివెన్ టు ది గ్యాస్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఆ ఐసోబారిక్ ప్రాసెస్లో 100 జౌల్స్ ఆఫ్ వర్క్ జరగాలి అంటే మనము ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని ఇవ్వాలి, అది క్వశ్చన్. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. 150 జౌల్స్, 200 జౌల్స్, 250 జౌల్స్ అండ్ 300 జౌల్స్. సో యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ఏంటది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, dq is equals to du plus dw. we are going to use this formula. ఓకే, సో మరి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఓన్లీ వర్క్ ఇచ్చాడు. ఎంత? 100 జౌల్స్ ఆఫ్ వర్క్ అన్నాడు. అంటే ఎంత ఇచ్చాడు? dw ఈజ్ ఈక్వల్స్ టు 100 జౌల్స్ ఇచ్చాడు. సో కాబట్టి మనము dq వాల్యూ కావాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? du వాల్యూని కనుక్కోవాలి. సో du వాల్యూ మన ఫార్ములా ఏంటి? NCV dt అంటున్నాం. NCV dt అంటున్నాను. ఇక్కడ CV అంటే R by gamma minus 1, R by gamma minus 1. సో కాబట్టి అప్పుడు రాస్తున్నాను du is equals to NR by gamma minus 1 dt. So simply du is equals to what? NR dt by gamma minus 1. సో ఇది మనకి ఈక్వేషన్ నెంబర్ 2 అంటున్నాను. దిస్ ఈజ్ 1. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ తెలుసు కదా. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ వాట్ ఈస్? PV is equals to nRT. then PdV what you can write? nRdt. సో మనకి అమౌంట్ ఆఫ్ వర్క్ షుడ్ బి గివెన్ బై ది ఫార్ములా W is equals to PdV. సో దీని ఈక్వేషన్ నెంబర్ 3 అంటున్నాను, దీన్ని 4 అంటున్నాను. ఫ్రమ్ దీస్ టు వాట్ రైట్ హియర్? PdV is equals to nRT, W is equals to PdV కదా. అప్పుడు ఏం రాయొచ్చు? therefore W is equals to nRdt. సో దీని నుంచి ఏం రాస్తున్నాను? dt is equals to W by nR. dt is equals to what? W by nR. సో అదే అక్కడ రాస్తున్నాను du is equals to what? nR into అలా nR by gamma minus 1 of dt అంటే ఏమన్నాం? W by nR. nR cancel. then d is equals to what, right? W by gamma minus 1. క్లియర్. సో ఇక్కడ మనకి గామా వాల్యూ ఎంత అంటే ఫర్ మోనోటామిక్ గ్యాసెస్ 5/3 అండ్ W ఎంత అనుకున్నాం? 100 జౌల్స్ అన్నాం. అప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. du is equals to what? 100 by 5/3 minus 1. then d is equals to what? 100 by 5 minus 3/3. clear. then what you write? du is equals to what? 100 by 5 minus 3 means what? 2/3. then d is equals to what? 100 into 3/2 or into 2/2 2 u
d is equals to 100 into 3 by 2. మనకు కొంత స్పేస్ కావాలి, ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను. సో మనకి ఫిజిక్స్లో ట్రిక్స్ అనేవి చాలా రేర్ అమ్మా. మ్యాక్సిమం మనము హార్డ్ వర్క్ నమ్ముకోవాలి. హార్డ్ వర్క్ని, ఫార్ములాస్ని ఎలా గుర్తుంచుకోవాలి, ఎలా తక్కువ టైంలో సింప్లిఫై చేసుకుని దాని మీద ఫోకస్ చేయాలి. కానీ ట్రిక్స్ ఏంటి, షార్ట్ కట్స్ ఏంటి, చీటింగ్ ట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయదు. ఓకేనా, అవి ఎప్పటికైనా దెబ్బతీస్తాయి. దేర్ఫోర్ d is equals what 100 into 3, 300 by 2, that is equals to what 150 joules. What we got, d is equals to 150 joules. Change in interval is how much, 150 joules. సో ఆల్రెడీ మనం dw అంటే ఏమన్నాం, 100 joules అన్నాం. d1 ఎంత వచ్చింది, 150 వచ్చింది. సో therefore amount of heat supplied dq is equals to what, du means 150 and dw is what, 100. That is equals to what right here, dq is equals to 250 joules. dq is equals to 250 joules. So among the four options, C option is the correct one, children. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022 ఇచ్చాడు అండ్ కార్నోట్ సైకిల్ మీద, కార్నోట్ ఇంజిన్ మీద ఇచ్చాడు క్వశ్చన్. ఇది ఒకసారి చూడండి. A Carnot engine operates between a source and sink. The efficiency of the engine is 40% and the temperature of the sink is 27 degrees Celsius. If the efficiency is to be increased to 50%, then the temperature of the source must be increased by. Options are given: 80 Kelvin, 120 Kelvin, 100 Kelvin and 160 Kelvin. So మనకి ఒక కార్నోట్ ఇంజిన్ ఉందట, that should be operated between source and sink. Okay, clear? So it is the అనుకుందాం, it is like a Carnot engine. So this is the source, that should be the temperature of T1 and sink is the temperature of T2, sink and source. Okay, and this is the working substance. Clear? So what ఏమన్నాడు, the efficiency of engine is 40% అట. అప్పుడు సింక్ టెంపరేచర్ ఎంతంట, 27 degrees Celsius అట. క్లియర్? సింక్ టెంపరేచర్ 27 degrees Celsius ఉన్నప్పుడు ఆ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ 40%. క్లియర్? ఇఫ్ ద ఎఫిషియన్సీ ఇస్ టు బి ఇంక్రీజ్ టు 50%, అంటే 40% నుంచి 50% ఇంక్రీజ్ అయితే అప్పుడు ఆ సోర్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ కావచ్చు. క్లియర్? అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో సోర్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే అసలు ఎంత వాల్యూ ఉందో మనకు తెలియాలి. అసలు సోర్స్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంది అంటే 27 degrees Celsius ఉన్నప్పుడు ఈ సోర్స్ టెంపరేచర్ ఎంత ఉందో తెలిస్తే తర్వాత ఈ ఎఫిషియన్సీ 50% ఇంక్రీజ్ అయ్యిందంటే అప్పుడు ఆ సోర్స్ యొక్క వాల్యూ, టెంపరేచర్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతుందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కాబట్టి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని మనం సింపుల్గా 2 స్టెప్స్లో అనుకున్నట్టయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. స్టెప్ 1 ఏంటి అది? స్టెప్ 1 సింక్ టెంపరేచర్ T2 అంటున్నాను, that is what 27 degrees Celsius. 27 degree Celsius. We have to convert from Celsius to Kelvin like this. So 27 plus 273, 300 Kelvin. ఓకే, అప్పుడు సోర్స్ టెంపరేచర్ ఎంతో మనకి తెలియదు, అది T1. క్లియర్? సో బట్ వాట్ వాస్ గివెన్, ఎఫిషియన్సీ గివెన్, వాట్ ఈస్ 40%, నథింగ్ బట్ 40/100. సో మనకి ఫార్ములా ఉంది కదా ఎఫిషియన్సీకి, నీటా ఈస్ ఈక్వల్స్ టు 1 minus T2/T1. క్లియర్? బై యూజింగ్ దట్ వన్ మనం దీన్ని ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. 40/100 ఈజ్ ఈక్వల్స్ టు 1 minus T2 హౌ మచ్, 300/T1. క్లియర్? సో దాని నుంచి ఏం రాస్తున్నాం మనం హియర్, అట్లా ఉంచుదాం. లేకంటే 40 into T1 లేదా ముందు ఎల్సిఎం కదా, అప్పుడు ఈజీ అవుతుంది మనకి. ఏమవుతుంది చూడండి, 40/100 ఈజ్ ఈక్వల్స్ టు T1 minus 300/T1. Clear? Now 40 T1 calculation, 40 T1 is equals to here what right here 100 into T1 minus 300. Clear? Then what right here children, then here what right 40 T1 is equals to here 100. లేదా దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే మీకు ఇలా రాస్తే ఈజీ అయిపోతుంది. చూడండి ఒకసారి, 4/10 రాస్తున్నాను, 0.4 అంటున్నాను. 0.4 into T1 is equals to T1 minus 300. T1 minus
300. సో ఆ 300 తీసుకురండి, దీని తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది 300 ఈజ్ ఈక్వల్స్ టు T1 మైనస్ 0.4 T1, 0.4 T1. సో చిల్డ్రన్ మనకి ఇక్కడ స్పేస్ కావాలి, ఈ డయాగ్రామ్ తీసేస్తున్నాను. లుక్ హియర్ నౌ. సో ఇక 300 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, T1 కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమవుతుంది T1 ఆఫ్ 1 minus 0.4, 1 minus 0.4 T1. So 1 minus 0.4 means what? Yes, 0.6. అప్పుడు ఎవరు రాసుకోవచ్చు T1 is equals to 300 by 0.6 అంటే T1 is equals to 3000 by 6. 6 ones are 6, 500s are. Therefore T1 is equals to what? 500 Kelvin. సో అంటే సింక్ టెంపరేచర్ అనేది 300 కెల్విన్ ఉన్నప్పుడు సోర్స్ యొక్క టెంపరేచర్ ఎంత 500 కెల్విన్. సో ఇప్పుడు ఇదే కండిషన్ మనం స్టెప్ 2 తీసుకోవాలి. ఆ స్టెప్ 2 ఏంటి, ఎఫిషియన్సీ ఎంత ఉండాలి 50% ఉండాలి. అప్పుడు ఏమైతే చూద్దాం. స్టెప్ 2 ఏంటి, ఆ స్టెప్ 2 మనకి సింక్ టెంపరేచర్ ఏం చేంజ్ కావట్లేదు, బట్ ఎఫిషియన్సీ మాత్రం చేంజ్ అవుతుందంట. ఎంత అంటే 50% అట. అప్పుడు ఏం రాసుకోవచ్చు 50/100 is equals to 1 minus T2 by, ఇప్పుడు దీన్ని నేను T1 డాష్ రాస్తున్నాను సోర్స్ టెంపరేచర్ని. అప్పుడు 5/10 means what, 0.5 is equals to 1 minus T2 is what, 300 by T1 dash. Again what it is, 0.5 into T1 dash is equals to what at here, T1 dash minus 300. డైరెక్ట్గా ఎల్సిఎం కడుతున్నా, కావాలంటే ఇంకో స్టెప్ రాస్తే చూడండి. 0.5 into T1 dash minus 300 by T1 dash. దాని నుంచి రాయొచ్చు 0.5 into T1 dash is equals to T1 dash minus 300. ఈ 300 తీసుకురండి, అప్పుడు ఏమవుతుంది 300 is equals to T1 dash minus 0.5 T1 dash. Again 300 is equals to what, T1 dash కామన్ తీస్తే ఏమవుతుంది 1 minus 0.5 అవుతుంది. 300 is equals to what, T1 dash of 1 minus 0.5 అంటే ఎంత 0.5. సో మనకి అప్పుడు ఏమవుతుందంటే లుక్ హియర్ నౌ, T1 dash is equals to what, 300 by 0.5, that means what, 3000 by 5, that means what, 600. Therefore T1 dash is equals to what, 600 Kelvin. సో ఆబ్వియస్లీ ఇక్కడ స్టార్టింగ్ ఎంత వచ్చింది మనకి T1 500 వచ్చింది, ఇక్కడ T1 డాష్ అనేది 600 కెల్విన్ అయింది. అంటే ఎఫిషియన్సీ 40% ఉన్నప్పుడేమో సోర్స్ యొక్క టెంపరేచర్ 500 కెల్విన్ ఉంది, ఎఫిషియన్సీ 50% అయినప్పుడు సోర్స్ యొక్క టెంపరేచర్ 600 కెల్విన్ ఉంది. సో కాబట్టి అప్పుడు ఎంత ఇంక్రీజ్ అయిందని ఏం చెప్తాం మనం, ఇంక్రీజ్ ఇన్ సోర్స్ వాట్ ఈస్ T మైనస్ T1 డాష్ లేదా T1 డాష్ మైనస్ T1 డాష్ మైనస్ T. సో T1 డాష్ ఎంత అంటున్నాం 600 అంటున్నాం, మైనస్ 500 that is equals to what, 100 Kelvin. Therefore what is T dash minus T is what, increase in the source temperature. How much, 100 Kelvin. That's why option C is the correct one children. See the next question children. మనకి ఇది తెలంగాణలో 18 July 2020లో ఇచ్చిన క్వశ్చన్. ఆ క్వశ్చన్లో ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ జాగ్రత్త చూడండి. The network done by an ideal gas going through the cycle as shown in the PV diagram below is. So the network done by ideal gas going through this cycle. Ideal gas అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు లేదా ABC అనే సైక్లిక్ ప్రాసెస్లో ఉన్నప్పుడు సైకిల్లో ఉన్నప్పుడు ద వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్ ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి A0, B P1 V1, C 3/2 P1 V1 అండ్ D ఆఫ్ P1 V1. సో మనం బేసికల్ ఏం అనుకోవాలి, ఇక్కడ వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్ ఇన్ ద సైకిల్ ఆఫ్ ABC అనుకోవాలి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ డయాగ్రామ్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ద PV డయాగ్రామ్. వాల్యూమ్ ఈస్ టేకిన్ అలాంగ్ ది X యాక్సిస్, ప్రెజర్ ఈస్ టేకిన్ ఆన్ ది Y యాక్సిస్. అయిన తర్వాత ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఏ అనేది ఎక్కడ ఉంది V1, ఏ అనే ప్లేసు X వాల్యూమ్ అనేది ఎక్కడ ఉంది V1 దగ్గర ఉంది. నెక్స్ట్ B అనే పాయింట్ ఎక్కడ ఉంది 2V1. అట్లనే ఏ దగ్గర ఎలా ఉంది Y యాక్సిస్, ప్రెషర్ అనేది Y యాక్సిస్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ P1 ఏ పాయింట్ ఉంది అండ్ C రిప్రజెంట్స్ ది 3P1. ఓకేనా. సో అంటే మొత్తం మీద ఒక XY ప్లేన్లో ఉంది అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, వర్క్ డన్ కనుక్కోవాలా. సో కాబట్టి ఇక్కడ
ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని జాగ్రత్త, ఇంపార్టెంట్ మనకి ఇది. వర్క్ డన్ బై ఐడియల్ గ్యాస్ ఇన్ ఏ సైకిల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏరియా ఇన్సైడ్ ది సైకిల్. ఇక్కడ సైకిల్ అనేది ఏబిసి. సో మనం ఏవైతే మొత్తం తీసుకుంటామో ఈ ఏరియా అంతా ఏమవుతుందంట, ఈక్వల్స్ ది వర్క్ డన్ అవుతుందంట. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ ఏ ట్రయాంగిల్. సో వాట్ ఈస్ ఏబిసి. సో ఏరియా ఇన్సైడ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కదా. సో కాబట్టి సింపుల్ ఏం రాస్తున్నాం, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ బేస్ హైట్. దెన్ డబల్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ హాఫ్ అంటే ఏం రాస్తున్నాం, ఏబి రాస్తున్నాం. బేస్ అంటే ఏం రాస్తున్నాం, ఏబి రాస్తున్నాం. హైట్ అంటే ఏం రాస్తున్నాం, ఏసీ రాస్తున్నాం. ఓకేనా. డబల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఏబి ఇంటూ ఏసీ. సో అయితే ఇక్కడ మనకి ఏబి వాల్యూ ఏంటి, ఏసీ వాల్యూ ఏంటి చూద్దాం. ఇక్కడ ఏబి అంటే అలాంగ్ ది వాల్యూమ్. సో ఏ అనేది ఎక్కడ ఉంది, V1, బి ఎక్కడ ఉంది, 2V1. సో కాబట్టి ఫ్రమ్ ద గ్రాఫ్ వీ కెన్ రైట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2V1 minus V1, that is equals to what, 2 minus 1, that is what, V1. Similarly here ఏం కావాలి, హైట్ కావాలి. హైట్ అంటే ఇక్కడ మనకి ఏసీ కదా, అప్పుడు ఏమవుతుంది, 3P1 minus P1. Similarly here AC is equals what, 3P1 minus P1, that is what, 2P1. సో ఇవి మనం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. క్లియర్. సో అదే ఇక్కడ రాస్తున్నాను, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏబి అంటే ఎంత అన్నాం, V1. ఏసీ అంటే ఏమంటున్నాం, 2P1. therefore what right, double is equals to 2 into P1 V1 by 2. therefore double is equals to what, 2 to cancel, P1 V1. so therefore double is equals to P1 V1 joules. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ చూసుకోండి జాగ్రత్తగా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో B ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్. సో ద నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి ఆంధ్రాలో 4th July 2022 ఇచ్చాడు. ఆ క్వశ్చన్ చూడండి, ఇది ఒక డిఫరెంట్ మోడల్. A car engine has power 20 kilowatts. The car makes a round trip of 1 hour. If thermal efficiency of engine is 40% and the ambient temperature is 300 Kelvin, the energy generated by the fuel combustion is. Options are given. So మనకి కొంచెం పెద్ద వాల్యూస్ ఇక్కడ చూడండి, 1,80,000 kilojoules, 2,40,000 kilojoules, 3,60,000 kilojoules and 2,70,000 kilojoules. సో ఇవి మనకి ఇచ్చిన ఆప్షన్స్. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఏ కార్ ఇంజిన్ హ్యాస్ పవర్, ఒక కార్ ఇంజిన్ యొక్క పవర్ అనేది ఎంత ఉందంట, 20 kilowatts ఉందంట. అప్పుడు ఆ కార్ అనేది ఒక రౌండ్ ట్రిప్ వేయడానికి ఎంత టైం పడుతుందంట, 1 hour. సో ఆ కార్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ 40% మరియు సరౌండింగ్ టెంపరేచర్ 300 Kelvin అయితే ద ఎనర్జీ రిలీజ్డ్ ఆర్ జనరేటెడ్ ఇన్ ద ఫ్యూయల్ కంబషన్, ఫ్యూయల్ బర్న్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటున్నాడు. ఒక ఇంజిన్ 20 kilowatts పవర్ ఉండి ఒక ట్రిప్ చేయడానికి 1 hour టైం పడుతుంది. ఆ కారు యొక్క ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ 40% అయితే ఆ ఎనర్జీ అనేది ఎంత రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతున్నట్టు, కంబషన్ అవుతున్నప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అంటున్నాడు. సో చిల్డ్రన్, ఇది మనకి సాల్వ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ ఫార్ములాస్ తెలియాలి. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఎనర్జీ జనరేటెడ్ ఆర్ ఎనర్జీ రిలీజ్డ్ by fuel combustion. So that is equals to here E by neta. What it is, E by neta. The energy released by the fuel combustion is what, E by neta. That is the formula. ఇక్కడ E అంటే ఏంటంటే ఎనర్జీ ఆఫ్ కార్ ఇంజిన్, that is the formula here, power into time. సో ఇక్కడ E is equals to పవర్ ఎంత ఇచ్చాడు, 20 అన్నాడు, 20 కిలో అన్నాడు, కాబట్టి 20 into 10 cube into టైం ఎంత అన్నాడు, 1 hour. సో T is equals to 1 hour అన్నాడు, that is equals to what here, 3600 seconds. క్లియర్. సో కాబట్టి
3600 రాసిన. అప్పుడేం రాస్తాను, ఈ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ 36 ఇంటూ 10 స్క్వేర్. సో ఈ ఈజ్ ఈక్వల్స్ వాట్, దిస్ వన్ 20 ఇంటూ 36 ఇంటూ 10 to the power 5 ఈ వాల్యూ వచ్చేసింది. సో మనకి ఎనర్జీ రిలీజ్ కావాలి, దాని సంథింగ్ ఈ డాష్ అంటున్నా. ఈ డాష్ ఈజ్ ఈక్వల్స్ వాట్, ఈ బై నీటా అంటున్నాం. సో ఆల్రెడీ ఈ వాల్యూ ఎంత ఉంది, 20 ఇంటూ 36 ఇంటూ 10 to the power 5 బై ఎఫిషియన్సీ ఏమన్నాడు, నీటా ఈజ్ ఈక్వల్స్ టు 40% అన్నాడు. అంటే ఏంటి, 40/100. దెన్ వాట్ ఆర్ హియర్, 40/100. దట్ మీన్స్ వాట్, 20 into 36 into 10 to the power 5 into 100 means what, 10 square by 40. So 20 ones are 20, 2s are 2 ones are 2, 18s are. Therefore 18 into 10 to the power 18 into 10 to the power 7. 18 into 10 to the power 7. దాన్నే ఎలా రాస్తున్నారు చూడగలరా, ఈ డాష్ ఈజ్ ఈక్వల్స్ వాట్, 18 ఇంటూ 10 to the power 7. మనకి ఇచ్చిన ఆప్షన్ రిజల్ట్ కావాలి కదా, 1,80,000 కిలో జౌల్స్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి తెలంగాణలో 18 జూలై 2022 ఎగ్జామ్లో ఇచ్చాడు. క్వశ్చన్ ఒకసారి, ఏ డయాటమిక్ గ్యాస్ CP ఈజ్ ఈక్వల్స్ టు 7/2 or does 200 joules of work when it is expanded isobarically. The heat given to the gas in the process is, options are given, 600 joules, 800 joules, 900 joules and 700 joules. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక డయాటమిక్ గ్యాస్ ఉందంట, దానికి ఆ గ్యాస్ అనేది 200 joules వర్క్ చేయాలంటే మనము ఎంత హీట్ సప్లై చేయాలి. ద హీట్ గివెన్ టు ద గ్యాస్ ఇన్ దిస్ ప్రాసెస్. క్లియర్. సో డయాటమిక్ గ్యాస్ ఉంది, దాని యొక్క సిపి అంటే ఏంటి, స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెషర్. సో లేదా మోలార్ స్పెసిఫిక్ కాన్స్టెంట్ ప్రెషర్ 7/2 R. సో మనకి యాజ్ యూజువల్ దీనికి కొంచెం లెంతీగా ఉంటుంది డెరివేషన్, బట్ కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను. స్టెప్ 1 ఏంటది, మనకి dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో ఇక్కడ తెలిసింది కదా, dq ఈజ్ ఈక్వల్స్ టు వాట్, NCV dt ప్లస్ dw. సో dw అంటే ఏంటి, PdV కదా. dq ఈజ్ ఈక్వల్స్ వాట్, NCV dt ప్లస్ PdV. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఈ ప్రాబ్లం చెప్పాను, CV ఈజ్ ఈక్వల్స్ వాట్, R బై గామా మైనస్ 1, R బై గామా మైనస్ 1. సో అప్పుడు ఏమవుతుంది, dq ఈజ్ ఈక్వల్స్ వాట్, NR dt బై గామా మైనస్ 1 ప్లస్ PdV. ఓకేనా. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అంటున్నాను. సో వాట్ వి నో, ఫర్ ఐడియల్ గ్యాస్ PV ఈజ్ ఈక్వల్స్ టు nRT. దెన్ వాట్ రైట్, PdV ఈజ్ ఈక్వల్స్ టు nR dt. సో ఎందుకు వాడు ఏమన్నాడు, ఐసోబారికల్లీ అన్నాడు. ఐసోబారికల్ అంటే ఏం కాన్స్టెంట్, ప్రెషర్ కాన్స్టెంట్. ఏం చేంజ్ అవుతుంది, వాల్యూమ్ చేంజ్ అవుతుంది. కాబట్టి PdV ఈజ్ ఈక్వల్స్ టు nR dt. సో ఈ వాల్యూని ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఏం రాస్తున్నాం, dq ఈజ్ ఈక్వల్స్ టు nR dt బై గామా మైనస్ 1 ప్లస్ PdV ఉంది కదా. ఇక్కడ nR dt ఏం రాసుకోవచ్చు, PdV రాయొచ్చు. కాబట్టి దేర్ ఫోర్ dq ఈజ్ ఈక్వల్స్ టు PdV బై గామా మైనస్ 1 ప్లస్ PdV. అప్పుడు ఏమవచ్చు, dq ఈజ్ ఏం కావచ్చు, PdV ఆఫ్ 1 బై గామా మైనస్ 1 ప్లస్ 1. క్లియర్. సో ఇక్కడ మన గామా అంటే ఏంటి, సిపి బై సివి. వాడు ఏమి ఇచ్చాడు, సిపి వాల్యూ ఎంత ఇచ్చాడు, 7/2 R ఇచ్చాడు. మనకి ఏం కావాలి, గామా వాల్యూ కావాలంటే సివి కావాలి. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ వాట్, R. సిపి అంటే ఏమన్నాం, 7/2 R మైనస్ సివి ఈజ్ ఈక్వల్స్ టు R. దాని నుంచి మనం ఏం రాస్తాం చూడండి జాగ్రత్తగా. సో సివి తీసుకెళ్ళండి, R తీసుకెళ్ళండి. ఎప్పుడు అవుతుంది, 7/2 R మైనస్ R ఈజ్ ఈక్వల్స్ టు సివి. ఏం కావాలి చేయొచ్చు,
7 by 2 minus 1 R common CV. Therefore 7 by 2 minus 1 and nothing but 7 by 2 is the LCM. Now 7 minus 2 by 2 into R, that is what? CV. So now CV is equals to what? 5 by 2 into R. This is the second step children. CV is what? 5 by 2 R. 5 by 2 R. So మనకు కొంత స్పేస్ కావాలి, దానికోసం ఇది అరేంజ్ చేస్తున్నాను. ఓకే, లుక్ హియర్ నౌ. గామా వాల్యూ అవుతుంది, గామా ఈస్ ఈక్వల్స్ టు సిబి బై సివి అన్నాం, సిబి బై సివి అన్నాం. సిబి అంటే ఏంటి? 7 by 2 R by 5 by 2 R. 2 cancel, R cancel, then what you get? 7 by 5. So therefore gamma is equals to what? 7 by 5. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూ దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో గామా వాల్యూ ఎంత వచ్చింది? 7 by 5 వచ్చింది. సో ఇప్పుడు మనం dq వాల్యూ అనుకోవాలి, అదే కదా. సో దట్ ఈస్ ద స్టెప్ 3 నౌ. వాట్ ఈస్ dq ఈస్ ఈక్వల్స్ టు pdv ఆఫ్ LCM కట్టండి, 1 plus 1 into gamma minus 1 means gamma minus 1 by gamma minus 1, 1 1 cancel. Then what is dq is equals to pdv into gamma by gamma minus 1. So gamma value ఎంత వచ్చింది? 7 by 5. Therefore dq is equals to pdv into gamma value what? 7 by 5 by 7 by 5 minus 1. Then dq is equals to what children? Here dq is equals to what? pdv of 7 by 5 by LCM, LCM 7 minus 5 by 5. So that means what? Here dq is equals to pdv of 7 by 5 by, what is here? 7 by 5 means what? 2 by 5, 2 by 5. That means here dq is equals to pdv of 7 by 5 into 5 by 2. Then what is dq is equals to pdv into 7 by 2, 7 by 2 here. So already what is W here? 200 joules. మనం ఏమనుకున్నాం? W is equals to pdv అన్నాం, కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నా? dq is equals to W into 7 by 2, W into 7 by 2. So then obviously what you get here? ఇక్కడ రాస్తుంది చూడండి. Okay, dq is equals to W means what? 200, 200 into 7 by 2. So 2 ones are 2, 100s are. Then what you get here? 7 into 100, that means 700 joules. సో కాబట్టి మనకి ఆ గ్యాస్ని వర్క్ చేయాలంటే ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీని ఇవ్వాలి? 700 joules. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2022లో ఇచ్చాడు. ఇది కూడా కార్నోట్ సైకిల్ మీద ఇచ్చాడు, కార్నోట్ ఇంజిన్ మీద. ద వర్క్ డన్ బై ఏ కార్నోట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ 300 Kelvin and 400 Kelvin is 400 joules. The energy exhausted by the Carnot engine is, options are given, 800 joules, 200 joules, 400 joules and 1600 joules. That is the question children. ఒకసారి ఏమన్నారంటే చూడండి, the work done by the Carnot engine operating between 300 Kelvin and 400 Kelvin. ఒక ఇంజిన్ ఉందంట, అది 2 టెంపరేచర్ వరకు పనిచేస్తుంది, 300 Kelvin and 400 Kelvin అట. ఎంతవరకు వస్తుందంటే అప్పుడు ఎంతవరకు చేస్తుందంట? 400 joules. అప్పుడు ద ఎనర్జీ ఎగ్జాస్టెడ్ బై ద ఇంజిన్ ఈజ్, అప్పుడు ఆ ఇంజిన్ ఎంత ఎనర్జీని ఎగ్జాస్ట్ చేస్తుంది, ఎమిట్ చేస్తుంది, రిజెక్ట్ చేస్తుంది, అది మనం అనుకోవాలి. సో వెరీ సింపుల్, మనకు తెలిసిన టెక్నికే. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇది ఇంజిన్. సో దిస్ ఈజ్ సోర్స్ హ్యావింగ్ టెంపరేచర్ T1 and this is the sink. తెలిసిందే కదా, T1 is always greater than T2. సో కాబట్టి వాటి ఇచ్చిన టెంపరేచర్లో T1 ఏమవుతుంది? T1 is equals to 400 Kelvin and T2 is what? 300 Kelvin. సో అప్పుడు అది ఎంత వర్క్ చేస్తుందంట?
400 జౌల్స్. 400 జౌల్స్. మనం కనుక్కోవాల్సింది ఏంది, ఇక్కడ క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై అవుతుంది, ఇక్కడ మరి ఎంత హీట్ ఎగ్జెక్ట్ అవుతుంది లేదా ఎగ్జాస్ట్ అవుతుంది అంటే క్యూ డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సింపుల్గా ఫార్ములా ఏంటంటే ఎగ్జాస్టెడ్ ఎనర్జీ నథింగ్ బట్ దాని ఏమన్నా మనం క్యూ డాష్ అన్నాం. క్యూ డాష్ అండ్ నథింగ్ బట్ వాట్ ఇట్ ఈస్ క్యూ మైనస్ డబ్ల్యూ అవుతుంది. క్యూ మైనస్ డబ్ల్యూ అవుతుంది. ఎందుకు అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 3000 జౌల్స్ సప్లై చేసినప్పుడు 2000 జౌల్స్ అనేది వర్క్ జరుగుతుంది అంటున్నా. అప్పుడు ఎంత ఎనర్జీ ఎగ్జాక్ట్ అవుతుంది, 100 కదా, సో 1000 కదా. ఇక్కడ 3000 సప్లై చేస్తున్నాం, 2000 అనేది వర్క్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రిమైనింగ్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, రిజెక్ట్ అవుతుంది 3000 మైనస్ 2000 అంటే 1000 జౌల్స్ అనేవి రిజెక్ట్ అవుతుంది, అంటే సింక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాబట్టి సింపుల్గా అమౌంట్ ఆఫ్ హీట్ సప్లైడ్ మైనస్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ మైనస్ చేస్తే ఏమవుతుంది మనకు వచ్చేసి అమౌంట్ ఆఫ్ హీట్ ఎగ్జాస్టెడ్. సో ఇక్కడ మరి వాడు క్యూ వాల్యూ ఇచ్చాడా, ఇవ్వలేదు, డబ్ల్యూ మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఆ వర్కింగ్ సబ్స్టెన్స్కి ఎంత హీట్ సప్లై అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి, క్యూ వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఈస్ W/Q. Need I is equals what? W/Q. Okay, this is equation number 1. And efficiency also written as 1 minus T2/T1. 1 minus T2/T1. So ఈ రెండు ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, LHR ఈక్వల్. సో అప్పుడేం రాసుకోవచ్చు మనం ఇక. సో మనకు కొంత స్పేస్ అవసరం కాబట్టి ఈ డయాగ్రామ్ అరేంజ్ చేస్తున్నాను. ఓకే, లుక్ హియర్ నౌ. అప్పుడేమవుతుంది, W/Q ఈస్ ఈక్వల్స్ టు 1 minus T2/T1. 1 minus T2/T1 as usual. W/Q is equals to T1 minus T2/T1. T1 ఏమో గుణం 400 గుణం, T2 ఎంత గుణం 300 కెల్విన్. సో కాబట్టి W/Q is equals to here what we write 400 minus 300 Kelvin by 400. Clear. సో డబుల్ ఎంత ఇచ్చాడు మళ్ళీ, అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంత ఇచ్చాడమ్మా 400 జౌల్స్. కాబట్టి 400/Q is equals to 100/400. So now 0 cancel. 400/Q is equals to what, 1/4. అప్పుడు Q అంటే ఏమవుతుంది, Q is equals to 4 into 400. That means what, Q is equals to here, Q is equals to what, 1600 joules. What it is, Q is equals to 1600 joules. సో మనం ఎంత అమౌంట్ సప్లై చేసినాము ఇంజిన్కి, 1600 జౌల్స్ సప్లై చేసినాం. సో మనకు కావాల్సింది ఏంటి, అమౌంట్ ఆఫ్ హీట్ ఎగ్జాస్టెడ్. సో కాబట్టి ఫార్ములా ఏంది, క్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూ అంటున్నా, క్యూ మైనస్ డబ్ల్యూ అంటున్నాను. దెన్ క్యూ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ వాట్ ఇట్ ఈస్, క్యూ ఈజ్ 1600 అండ్ దిస్ ఈజ్ 400 జౌల్స్. దెన్ వాట్ ఈస్ 1200 జౌల్స్. సో ఎంత హీట్ని అది ఎగ్జాస్ట్ చేస్తుంది, 1200 జౌల్స్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. ఇది మనకి తెలంగాణలో 19 July 2022లో ఇచ్చాడు. ఇది ఒక డిఫరెంట్ మోడల్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. A quantity of monoatomic gas undergoes a process in which pressure is changed linearly with volume. The pressure and volume are changes from initial value P0 V0 of final value 3P0 3V0. The heat absorbed by the gas during the process is, options are given, 8P0 V0, 12P0 V0, 16P0 V0, 20P0 V0. That is the question given in the 19 July 2022. ఏమన్నాడు అంటే వాడు సింపుల్గా మనకి వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా పాజిబుల్ చూద్దాం. ఈ క్వశ్చన్కి వాడు ఇచ్చిన మనకి రెండు క్లూస్ ఇచ్చాడు. ఒకటి మోనో అటామిక్ గ్యాస్ అనేది ఒకటి హింట్ ఇచ్చాడు. రెండోది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రెషర్ ఈజ్ చేంజ్ లీనియర్లీ విత్ వాల్యూమ్. అంటే ప్రెషర్ అనేది చేంజ్ లీనియర్లీ విత్ వాల్యూమ్ అంటే ప్రెషర్ వాల్యూమ్ అనేది డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉన్నవి అంటున్నాడు. ఓకేనా. ద ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఆర్ చేంజెస్ ఫ్రమ్ P0 V0 టు ది 3P0 3V0. స్టార్టింగ్ ఉన్న ప్రెషర్ ఎంత P0, వాల్యూమ్ V0, అగైన్ ఫైనల్ 3P0 3V0. అప్పుడు హీట్ అబ్జర్వ్ బై ద గ్యాస్ డ్యూరింగ్ ద ప్రాసెస్. అంటే ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వెళ్ళే లోపల గ్యాస్ అనేది ఎంత హీట్ని అబ్జర్వ్
చేసుకుంటుంది. దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకు తెలుస్తుంది కదా అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్డ్ ఆర్ సప్లైడ్ వాట్ ఈస్ dq ఈస్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో ఇక్కడ మనం dq కావాలి అంటే duని ఫైండ్ అవుట్ చేయాలి, dw ఫైండ్ అవుట్ చేయాలి. అవి రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్లీ విల్ గెట్ ది dq వాల్యూ. సో వాడు మనకి ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ఏంది, ప్రెషర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. క్లియర్. అండ్ P ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ V అని రాస్తున్నా. P ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ V అని రాస్తున్నా. సో మనకి అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ వాట్ ఈస్ dw ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్ PdV we can write. Clear. సో స్టార్టింగ్ వాల్యూ ఎంత P0 V0, ఫైనల్ వాల్యూ 3P0 3V0. కాబట్టి ఇక్కడ dw ఈజ్ ఈక్వల్స్ వాట్ అట్ హియర్ P అంటే ఏం రాసుకోవచ్చమ్మా KVdV we can write. సో మనకి టోటల్ వర్క్ డన్ కావాలంటే వీ హ్యావ్ టు రైట్ ది ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ విత్ ఇన్ ద లిమిట్స్ ఫ్రమ్ 3V0 to V0 to 3V0. ఎస్ V0 to 3V0. సో దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఆబ్వియస్లీ విల్ గెట్ ది వర్క్ డన్. క్లియర్. సో దానికోసం ఏం చేస్తున్నాం, W ఈస్ ఈక్వల్స్ టు హియర్ K ఆఫ్ ఇంటిగ్రల్ V0 3V0 VdV. క్లియర్. సో మనకి తెలుసు కదా ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ x2 power of n dx is equals to what, x2 power of n plus 1 by n plus 1. లిమిట్స్ a to b అంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ అప్పర్ లిమిట్ b2 power of n plus 1 మైనస్ a2 power of n plus 1 by n plus 1. ఈ ఫార్ములా మనం యూజ్ చేయబోతున్నాం. కాబట్టి w is equals to k ఇంటూ ఇక్కడ x2 power of n అన్నాము, ఇక్కడ ఎంత ఉంది v2 power of 1 ఉంది. x2 power of n ఉన్నప్పుడు ఏమవుతుంది ఫార్ములా x2 power of n plus 1 by n plus 1. సో కాబట్టి ఇక్కడ v2 power of 1 plus 1 by 1 plus 1. క్లియర్. సో లిమిట్స్ ఏమన్నాం v0 and 3v0. therefore w is equals to k of v square by 2 into v0 and 3v0. then w is equals to what, k by 2 into v square ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ రాయాలి 3v0 whole square minus v0 square we can write. then w is equals to k by 2 of 9v0 square minus v0 square. 9v0 square v0 square 8v0 square. then w is equals to k by 2 into 8v0 square. so 2 ones are 2 fours are, then what you get, w is equals here 4k v0 square. క్లియర్. సో మనకి ఎప్పుడైతే లిఖినా k v0 స్క్వేర్ వచ్చింది కదా, సో మనకి స్టార్టింగ్ p0 ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ v0 రాస్తున్నాం. ఇక్కడ ఫార్ములా ఏంటి, p ఈజ్ ఈక్వల్స్ టు k v0 కదా, p ఈజ్ ఈక్వల్స్ టు k ఇంటూ v అని రాస్తున్నాం. అప్పుడు p0 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది k ఇంటూ v0 అవుతుంది. సో దాని నుంచి k వాల్యూ రాస్తున్నాను p0 by v0. సో దేర్ ఫోర్ k ఈజ్ ఈక్వల్స్ టు p0 by v0 వచ్చినప్పుడు ఆ వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. w ఈజ్ ఈక్వల్స్ హియర్ 4 into p0 by v0 of v0 square. then what you have, 4 into p0 v0 square cancel. so this is the amount of work done. so అదే మనం dw అనుకున్నాం ఇక్కడ. సో w is equals to 4 p0 v0. సో w వాల్యూ వచ్చేసింది. ఏం కావాలిగా, నెక్స్ట్ d వాల్యూ కావాలి. అది ఇప్పుడు చూద్దాం. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు మనకి dw వాల్యూ వచ్చేసింది, du వాల్యూ కావాలి. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఫార్ములా ఏంది, du ఈజ్ ఈక్వల్స్ టు ncv dt. du ఈజ్ ఈక్వల్స్ వాట్, ncv dt. సో ఇక్కడ du ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ 3/2r dt. ఫర్ మోనోఅటామిక్ గ్యాసెస్ cv ఈజ్ ఈక్వల్స్ టు 3/2r. క్లియర్. సో అయిన తర్వాత ఇక్కడ జాగ్రత్త చూడండి, dt అన్నాం. dt అంటే ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ టెంపరేచర్.
సో మనకు ఒక ఈక్వేషన్ ఇస్ కదా, PV ఈజ్ ఈక్వల్స్ టు NRT. PV ఈజ్ ఈక్వల్స్ వాట్? NRT. సో ఇక్కడ దీని నుంచి మనం T అంటే ఏం రాసుకోవచ్చు? PV బై NR వీ కెన్ రైట్. PV బై NR వీ కెన్ రైట్. క్లియర్? సో అట్లనే T ఫైనల్ ఏమంటున్నామంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నటువంటి ప్రెషర్ ఎంత? 3P0. వాల్యూమ్ ఎంత? 3V0. కాబట్టి 3P0 3V0 బై NR అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఆల్ 9P0 V0 బై NR. అట్లనే ఇనిషియల్ ఏమవుతుంది? ఇనిషియల్ అవుతుంది P0 V0 కదా, కాబట్టి సింపుల్గా P0 V0 బై NR అవుతుంది. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను du ఈజ్ ఈక్వల్స్ వాట్? N ఇంటూ 3/2 R ఇంటూ TF మైనస్ TI. TF మైనస్ TI. ఓకే, క్లియర్? జాగ్రత్త చూడండి. సో ఓన్లీ మనకి ఒక్క వాల్యూ కావాలి. అప్పుడు రాయవచ్చు చూడండి, du ఈజ్ ఈక్వల్స్ టు వాట్ రైట్? NR ఆఫ్ 3/2 ఆఫ్ 9P0 V0 బై NR మైనస్ P0 V0 బై NR. క్లియర్? సో అప్పుడు ఏమవుతుంది? du ఈజ్ ఈక్వల్స్ టు NR ఇంటూ 3/2 ఆఫ్ మనం ఏం చేస్తున్నాం? P0 V0 బై NR కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమవుతుంది? 9 మైనస్ 1 అవుతుంది. క్లియర్? సో అప్పుడు NR క్యాన్సిల్ అండ్ du ఈజ్ ఈక్వల్స్ వాట్? 3/2 P0 V0 into 9 minus 1 means what? 8. 3 into 8, 24. Therefore, d is equals to what? 24/2 P0 V0. Therefore, d is equals to what, children? 12 P0 V0. So, d value ఎంత వచ్చింది మనకి? 12 P0 V0. సో కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఏమన్నాం? ఇది మనం దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ కదా, dq ఈజ్ ఈక్వల్స్ టు du ప్లస్ dw. సో కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ dq ఈజ్ ఈక్వల్స్ టు d వాల్యూ ఎంత వచ్చింది? 12 P0 V0 అండ్ dw వాల్యూ ఎంత వచ్చింది? 4 P0 V0. సో కాబట్టి dq ఈజ్ ఈక్వల్స్ వాట్? 16 P0 V0. దిస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ బై ది గ్యాస్. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. ఇది మనకి ఆంధ్రాలో 5th July 2020లో ఇచ్చిన క్వశ్చన్. వెరీ డైరెక్ట్ బిట్. The slopes of the isothermal and adiabatic PV graphs of a gas are SI and SA respectively. If the heat capacity ratio of the gas is 3/2, then SI by SA is equals to what? 3/2, 2/3, 1/2, 1/3 options. Okay. The slopes of the isothermal and adiabatic PV graphs are SI and SA. ఇప్పుడు మనము PV గ్రాఫ్ తీసుకున్నట్టయితే సో ఇది P అంటున్నాం, ఇది V అంటున్నాం, ఇది ఐసోథర్మల్ ప్రాసెస్ అనుకుందాం. నెక్స్ట్ దిస్ ఈజ్ ద adiabatic ప్రాసెస్. సో ఆబ్వియస్లీ వాట్ యు నో స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది ఐసోథర్మల్ సంబంధించింది. నెక్స్ట్ ఒకవేళ adiabatic తీసుకుంటే ఏమవుతుంది? ఓకే, లైక్ దిస్. సో మనకి ఏవైతే ఈ విధంగా స్లోపులు తీసుకున్నప్పుడు ఐసోథర్మల్ ప్రాసెస్ యొక్క స్లోప్ని ఏమనుకోమన్నాడు? SI అనుకోమన్నాడు. adiabatic ఏమో SA అనుకోమన్నాడు. సో వాటి మధ్య ఉన్న రిలేషన్ తెలిస్తే మనం డైరెక్ట్ దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఆ రిలేషన్ ఏంటంటే వెరీ సింపుల్. స్లోప్ ఆఫ్ adiabatic is equals to gamma into slope of isothermal. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి. క్లియర్? స్లోప్ ఆఫ్ adiabatic is equals to gamma into slope of isothermal. సో ఇక్కడ దీన్ని మనం ఏమనుకుంటున్నాం? స్లోప్ ఆఫ్ adiabatic ఏమన్నాడు? SA అన్నాడు. అండ్ దిస్ ఈజ్ వాట్? గామా ఇంటూ స్లోప్ ఆఫ్ ఐసోథర్మల్ ఏమనుకున్నాం? SI అంటున్నాం. మనకు కావాల్సింది SI బై SA ఈజ్ ఈక్వల్స్ టు గామా ఇంటూ SI. ఓకే, సో మరి ఇక్కడ గామా అంటే ఏంటి? ఇక్కడ గామా వాల్యూ ఇచ్చాడు.
heat capacity, specific heat capacity what is gamma is equals to 3/2 ఇచ్చిండు కాబట్టి SI is equals to 3/2 into SI. అప్పుడు దీన్ని తీసుకురండి 1 is equals to 3/2 into SI by SA. సో అప్పుడు తీసుకురండి ఏమవుతుంది SI by SA is equals to 2/3. సో వెరీ సింపుల్. సో ఇచ్చిన ఆప్షన్స్లో B is the correct answer. Clear? See the next question. ఇది మనకి తెలంగాణలో 19 July 2022లో ఇచ్చిన క్వశ్చన్. This is another important model. చూడండి జాగ్రత్తగా. An ideal gas having initial pressure P, volume V and temperature T is allowed to expand adiabatically until its volume becomes 4V and while its temperature falls to T/2. If the work done by the gas during the expansion is alpha PV, the value of alpha is, options are given like this: 1.25, 1.0, 1.50, 2.0. సో మనకి ఇచ్చినటువంటి ఐడియల్ గ్యాస్ యొక్క ఇనిషియల్ ప్రెషర్ ఏమన్నాడు P అన్నాడు, వాల్యూమ్ని V అంటున్నాడు, టెంపరేచర్ T అంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఒక క్లూ ఇచ్చాడు మనకి అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అన్నాడు, అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ అన్నాడు. అప్పుడు దాని వాల్యూమ్ ఏమైందంట 4V అయిందంట, టెంపరేచర్ ఈస్ ఫాల్స్ టు T/2 అయిందట. క్లియర్? అప్పుడు వర్క్ డన్ బై ది గ్యాస్ ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఈస్ ఆల్ఫా PV అట. అప్పుడు ఆ ఆల్ఫా వాల్యూ ఎంత అని అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో కాబట్టి ఇక్కడ మనకి వర్క్ డన్ బై ది ఐడియల్ గ్యాస్ ఇన్ అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ ఫార్ములా ఏంటంటే W is equals to NR by gamma minus 1 of T1 minus T2. This is the formula we are going to use. Okay, W is equals to NR by gamma minus 1 into T1 minus T2. సో మరి గామా వాల్యూ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇన్ అడియాబాటిక్ ప్రాసెస్ వాట్ వీ నో T into V2 power of gamma minus 1 is equals to constant. క్లియర్? సో మనకి స్టార్టింగ్ ఉన్నటువంటి ప్రెషర్ని P1 అని, వాల్యూమ్ని V1 అని, టెంపరేచర్ T1 అంటున్నాను. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ సెకండ్ టైం ఏమైంది? వాల్యూమ్ ఈస్ V2 ఈస్ ఈక్వల్స్ వాట్ హ్యాపెన్, దట్ ఈస్ వాట్ 4V1. వాల్యూమ్ 4 times ఇంక్రీజ్ అయిందంట. టెంపరేచర్ ఏమైందంట T2 ఈస్ ఈక్వల్స్ టు T1/2 అంటున్నాను, T1/2 అంటున్నాను. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను రాస్తున్నాను ఇక్కడ సింపుల్గా T1 V1 to the power of gamma minus 1 is equals to T2 V2 power of gamma minus 1. ఈ ఫార్ములాని యూస్ చేయబోతున్నాం. రాస్తున్నానంటే T1/T2 is equals to V2 power of gamma minus 1/V1 to power of gamma minus 1. దీన్ని ఎలా రాస్తున్నానంటే T1/T2 is equals to V2/V1 whole to power of gamma minus 1. సో ఇక్కడ T1 అంటే T1 రాస్తున్నా, T2 అంటే ఏమన్నాం T1/2 అన్నాం, దట్ ఈస్ ఈక్వల్స్ వాట్ V2 అంటే ఏమన్నాం 4 times ఇంక్రీజ్ అయిందన్నాం బై V1 అండ్ గామా పవర్ ఆఫ్ -1. సో ఇక్కడ ఇదేమవుతుంది 2T1/T1 ఈస్ ఈక్వల్స్ టు V1 క్యాన్సిల్ 4 to power of gamma -1. క్లియర్? సో T1 క్యాన్సిల్, దీని వాట్ రైట్ 2 ఈస్ ఈక్వల్స్ టు దీని ఎట్లా రాస్తున్నానంటే 2 square ఓల్డ్ ఫర్ ఆఫ్ గామా -1 రాస్తున్నా, 4 అని రాస్తాను, 2 square రాస్తున్నాను. అప్పుడు దీని ఎట్లా రాస్తున్నానంటే 2 to power of 1 ఈస్ ఈక్వల్స్ టు 2 into gamma -1, 2 into gamma -1. సో ఆబ్వియస్లీ ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ చేయాలి 2 of gamma -1. సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి జాగ్రత్తగా 1/2 is equals to gamma -1. 1/2 is equals to gamma -1. Then gamma is equals to what? 1/2 plus 1. Then gamma is equals to what? 1 plus 2, 3/2. Gamma is what? 3/2. సో గామా వాల్యూ మనకు వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఇది మన ఈక్వేషన్ W is equals to NR by gamma -1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో చేద్దాం. I need some space. Okay, look here now. Then W is equals to NR by
gamma minus 1 of T1 minus T2. దీని ఏమన్నాం T1 అన్నాం, T2 ఏమన్నాం T1 by 2 అన్నాం. అప్పుడు ఏమవుతుంది ఆబ్వియస్లీ గామా ఈస్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ బై గామా మైనస్ 1 ఆఫ్ 2T1 minus T1 by 2. క్లియర్. అప్పుడు ఏమవుతుంది డబ్ల్యూ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ బై గామా వాల్యూ ఎంతమా 3/2 minus 1, 3/2 minus 1 ఆఫ్ ఇక 2T1 minus T1 ఎస్ T1 by 2, T1 by 2 అవుతుంది. సో దాని నుంచి ఏం రాస్తున్నాం డబ్ల్యూ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ బై 3 minus 2, 3 minus 2 by 2 into T1 by 2. Then what is here children? So I need some space. Then W is equals to what at here? 2 into NR T1 by 2 to do cancel. Then W is equals to what we get? NR T1 we will get. W is equals to NR T1 we will get. So children, నోట్స్ కాపీ చేసుకోవాలంటే జస్ట్ వీడియో ఇట్లా పాజ్ చేసి రాసుకోండి. నాకు కొంచెం స్పేస్ కావాలి కాబట్టి ఇక్కడ దీన్ని రైజ్ చేస్తున్నాను. సో వాట్ యూ గట్ చిల్డ్రన్ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ యూ గట్ NRT1 లేదా T1T అంటున్నాను. డబల్ ఈజ్ ఈక్వల్స్ టు NRT, డబల్ ఈజ్ ఈక్వల్స్ టు NRT. సో ఇక్కడ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు పీవీ అంటే ఏం రాయొచ్చు, పీవీ ఈజ్ ఈక్వల్స్ వాట్ రైట్ ఎన్ఆర్టీ రాయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ఆర్టీ రాసుకోవచ్చు డబల్ ఈజ్ ఈక్వల్స్ టు పీవీ. సో కాబట్టి అమౌంట్ ఆఫ్ వర్క్ ఎంత పీవీ. సో వాడు ఇచ్చాడు గివెన్ ఈక్వేషన్ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఇంటూ పీవీ అని ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ పీవీ. సో ఈ రెండు ఈక్వేషన్ కంపేర్ చేస్తే ఏం రాయొచ్చు, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1 into PV అని రాస్తున్నాం, 1 into PV అని రాస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమవుతుంది ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ చిల్డ్రన్. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది మనకి ఏపీలో 5th July 2022లో ఇచ్చిన ఎగ్జామ్ క్వశ్చన్. ఇది మనకి సేమ్ కార్నోట్ ఇంజిన్ మీద ఇచ్చాడు. మళ్ళీ ఏ కార్నోట్ ఇంజిన్ ఆపరేటింగ్ బిట్వీన్ టెంపరేచర్ 600 Kelvin and 300 Kelvin absorbs the 800 joules of heat from the source. The mechanical work done per cycle is 400 joules, 650 joules, 750 joules and 600 joules. సో వెరీ సింపుల్. ఇంతకుముందేమో అమౌంట్ ఆఫ్ హీట్ ఎగ్జాస్టెడ్ కనుక్కోమని చెప్పేసి ప్రాబ్లం మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు సోర్స్ టెంపరేచర్ ఇచ్చాడు, సింక్ టెంపరేచర్ ఇచ్చాడు, ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేస్తున్నాడో అది ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు, ఒక వర్క్ ఎంత జరుగుతుందో ఇది కనుక్కోమన్నాడు. అది మనకి ఇచ్చిన క్వశ్చన్ సింపుల్ చెప్పాలంటే. ఓకే, సో సోర్స్ టెంపరేచర్ ఏమో 600 Kelvin, దాన్ని మనం T1 అంటాం. సింక్ టెంపరేచర్ ఎంత ఇచ్చిండు 300 Kelvin ఇచ్చాడు. ఓకే, దీన్ని మనం T2 అంటున్నాం. ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జర్వ్ చేస్తుందంట ఫ్రమ్ ద సోర్స్, ఇక్కడ వర్కింగ్ సబ్స్టెన్స్ ఉంటుంది, అది 800 జౌల్స్ని అది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మెకానికల్ వర్క్ డన్ ఎంత అంటున్నాడు. అది మనకి ఇచ్చినటువంటి కాన్సెప్ట్ వెరీ సింపుల్. మనం డైరెక్ట్ ఫార్మ్ ఇంతకుముందు డిస్కషన్ మోడలే సేమ్. ఇంతకుముందేమో మనము దీన్ని కనుక్కున్నాం, Q డాష్ కనుక్కున్నాం. సో ఇప్పుడు డబుల్ కావాలనుకోవాల్సి వస్తుంది అంతే. సో డబుల్ నీట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ ఫార్ములా W/Q, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. And again eta is equals to what 1 minus T2 by T1. This is the second equation. So obviously from 1 and 2 what right, from 1 and 2 what we can write W/Q is equals to 1 minus T2 by T1. Then W/Q is equals to what T1 minus T2 by T1. So W value మనం ఫైండ్ అవుట్ చేయాలి. Q ఎంత అన్నాడు, 800 joules is equals to T1 how much 600 minus T2 ఎంతమ్మా 300 by T1 ఎంత 600. Therefore W is equals to what, W/800 is equals to what 600 minus 300, yes 300 by 600. Then cancel, that is equals to what 3/6, 3 1s are 3 2s are. Therefore W/800 is equals to 1/2. Therefore W is equals to what 800/2. The W is equals to what 400 joules. So amount of work done ఎంత 400 joules. అంటే
మనకి 800 జౌల్స్ సప్లై చేస్తే వర్క్ ఎంత హెల్ప్ అవుతుంది, 400 జౌల్స్ అవుతుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్? డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో కాన్సెప్ట్స్ మీకు అర్థమైనని భావిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా కష్టంతో చాలా బిజీ టైంలో కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసి వీడియోస్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఈ ఛానల్ అవసరమైతే వాళ్ళకి ఈ ఛానల్ సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.